అకౌంట్లో కొడతాడు. ఏం కాక తెలియదు తొందరగా డాక్టర్ రాకపోతే మీరు చేస్తున్నా పోతున్నాడా పోని హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇలా కిరాక్ ప్రాంక్ చేస్తున్నాం. ఇలా హైలైట్ అవుతుంది ఈరోజు. మీరు చూడండి, ఇలా అయితే మేము క్రేజీ ప్రాంక్ అయితే చేయబోతున్నాము. ఏం లేదు, టీ పాయింట్ నుంచి ఒక అంకుల్కి తీసుకోపోయి అనేది మనం ప్రాంక్ చేద్దాం. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి. మొత్తం అయితే అడవిలో అయితే తీసుకోబోతున్నాం. చూసాం ప్రాంక్ అయితే ఎట్లా అవుతుందో చూద్దాం ఏమవుతుంది. మనమైతే గట్టిగా ప్లాన్ చేసినాం, అవి ఏమవుతుందో తెలియదు. వచ్చేసినాం అలాగే ఇది లొకేషన్. అసలు మ్యాటర్ ఏంటంటే పని వేరే చేస్తాం ఇట్లా, ఇది కాదు తోడు చేసి. నువ్వు ఆడ ఉంటే జరా నువ్వు జర గట్టిగా కనిపించినావు, మంచిగా గట్టిగా మాట్లాడుతున్నావు, అందుకని నిన్ను తీసుకొచ్చినామన్నట్టు. అట్లా నువ్వు ఏ పనికైనా సిగ్గుపడానా అని చెప్పినావు కదా. కాగాక అలా నీ గుర్తుపడతావు నువ్వు, వాళ్ళు వచ్చేటోళ్ళే గుర్తుపట్టవా? చెప్పేమో చెప్తుండే అది కాదని. నేను కూడా చెప్పకుండా తీసుకొచ్చి ఈ పని కాదు ఆ పని కాదు అంటున్నా. పని ఏందో నువ్వు ఆడ అడిగినావా? మరి నువ్వు అడిగితే నేను చెప్తుండే కదా. పని ఏంటంటే ఒక సార్ ఉన్నాడు, వింటున్నావా? ఒక సార్ ఉన్నాడు, ఆ సార్ పేరు శైలేష్. ఆ సార్కి కొంచెం కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది. అయితే ఆయన కిడ్నీ కావాలా, కిడ్నీ దొరుకుతలేదు. పైసలు ఇస్తా అంటుండే ఆయన, ఎంత అంటే అంత ఇస్తా అంటుండే. నువ్వేమంటావు? సరే, ఎంత ఇస్తుండొచ్చు నువ్వు చెప్పు. ఎంత ఇస్తుండొచ్చు నీ అందాజు చెప్పు. నువ్వు చెప్పరాదు, నువ్వు అందాజు చెప్తే నేను దాన్ని బట్టి. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. ఇస్తాడు 1 లక్ష రూపాయల దాకా. నీకు 2 ఉన్నాయా కిడ్నీలు? ఏమైనా అమ్మేసినావు ఇంతకుముందు? ఏమమ్మలే? అటువంటి ఏం జరగదు మన ఆపరేషన్. నువ్వు ఆడ గట్టిగా మాట్లాడినావు, గట్టి మంచిగా నేను తీసుకొస్తే ఇప్పుడు మెల్లగా మాట్లాడుతున్నావు. మెల్లగా మాట్లాడుతున్నా. గుట్టుకుందా? నేను అదే ఏంది చెప్పగానే చల్లబడ్డా ఏంది చల్లబడి నేను ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆలోచించాలి అంటే వెనక ముందు ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు. ఒక కొడుకే అంతే. ఆదుకుంటా పైసల గురించి ఏది మళ్ళా బాడీ గురించి కాదు. ఇప్పుడు కిడ్నీ ఇచ్చేసా, కిడ్నీ ఇచ్చేస్తావు. ఒక నిమిషం. రేపు నాకేమన్నా ఆ కిడ్నీ కాకుండా వేరే ఏమన్నా జ్వరం వచ్చి నెక్స్ట్ పోతూ ఏంటంటే 1 టైం ఉంటుంది. నువ్వు కిడ్నీ ఇస్తున్నావు, ఆయన పైసలు ఇస్తున్నా, అంతే. నీకు నాకు ఆయనకి ఏం సంబంధం ఉండదు, అంతే. అది నువ్వు మాటలకి ఏమైనా సంబంధం అంటే ఒక కిడ్నీ నువ్వు జర గట్టిగా కనిపించినావు కాబట్టి నేను తీసుకొచ్చిన. నేను ఒంటరిగా ఉంది, పక్కనైనా వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. తినాక కూడా నువ్వు ఒప్పుకోలేదు అనుకో, అది మాట బయట పడుతుంది. మేము రోజు పొద్దున వచ్చి ఆడ కూర్చునేటోళ్ళం. అయితే మాట బయట పడుతుంది కాబట్టి నువ్వు అందరు చెప్తావు కాబట్టి బలవంతంగానే తీసుకుంటుండే, కానీ నువ్వు ఒప్పుకుంటున్నావు. చెప్పట్లా నువ్వైతే
కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నారు. టైం చెప్పాలి. నిజమే చెప్తా, నిజం తప్ప ఇంకేం చెప్పా. అబద్ధం ఆడొద్దు. అస్సలు అబద్ధం దగ్గర రారా చెప్పు. ఇన్ని కొట్టు. అస్సలు అబద్ధం ఆడ. నాకు అర్థం కాలేదు సార్. కథ ఎట్లుందా ఉంటుందంటే వాళ్ళు కోసినాక చూస్తారు కిడ్నీ ఎట్లుంది అనేది. స్కాన్ తీస్తే స్కాన్ చెప్పలేరా? స్కానింగ్లు ఈనింగ్లు తీసేంత లేదు. ఈడేమైనా ఉంటుందా స్కానింగ్లు చేసే? బయట తీసి ఏ జాగ్రత్త చూస్తారు అతను తీసేస్తారు. బయట తీసుకుందాం. అది అడుగు ఏమో మంచిగా ఖరాబ్ చెడిపోయిందా తెలిసి తీయనికి ఇట్లా ఇట్లా కోసి ఇట్లా తీసినాక ఇట్లా చూస్తాడు, చూసినాక అప్పుడు చెప్తాడు ఇది మంచిగా ఉంది, అరే లేదు ఇది తాగి తాగి మొత్తం లివర్ ఖరాబ్ అయిపోయింది కదా అని అంటాడు. దానికి ఒక 10,000 20,000 ఏదో ఒకటి చేద్దాం. కూడా తీసినాక మళ్ళా కుడతాడు, వేసి కిడ్నీ వేసి కుడతాడు. నీకేం నొప్పి అనిపించదు నీకు, అది వేస్తారు నీకు. చెప్పకు ప్లీజ్, సారీ చెప్పకు ప్లీజ్. నువ్వేమనుకో, నీ చేతులు పట్టుకుంటా, నువ్వేమనుకో, జర్ర అర్థం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అవన్నీ చేసినాయి నువ్వు అర్థం చేసుకో. అదే నేను ఇస్తా అంటున్నా ఒక రోజు టైం కావాలి నాకు. ఎంబడే అంటే టైం ఎట్లా ఇస్తారు కాక చెప్పు. నువ్వు ఇగో ఇట్లా రా, ఫస్ట్ పైసలు చేతిలో పట్టుకో కావాలంటే. అని రాగానే ఫస్ట్ పైసలు చేతిలో పట్టుకొని ఆపరేషన్ చేయించుకో. ఇట్లా పట్టుకో, పైసలు ఇట్లా పట్టుకొని కిడ్నీ తీసుకో అని చెప్పు. నేను అక్కడ ఉండి నేను నిలబడతా, కిడ్నీ ఒక్కటే తీయాలి, వేరే ఏ సామాన్ తీయొద్దు అని చెప్తా. నేను నమ్మకం పెట్టుకో. పొద్దున లేచి మనం ఆడ మొక్కలు చూసుకునేటోళ్ళం. నాకు ఒక రోజు టైం కావాలి. ఇదే సేమ్ టైం మళ్ళీ రేపు పొద్దున కలుస్తాను. పొద్దున టైము నువ్వు బయటికి పోయి స్కానింగ్ చేసే టైం లేదంటే నువ్వు రేపు పొద్దున అంటున్నావు. నువ్వు అర్థం చేసుకో. నీ కొడుకు భవిష్యత్తు ఉంటుంది ఇంట్లో. చూడు అప్పులు ఉన్నా వానికి 2 జాబులు, నా కొడుకు ఫోన్ చేయి. నా కొడుకు 2 జాబులు, ఒకటి పోలీస్ డ్యూటీ ఉంది దానికి. అది పేషెంట్ వచ్చిండు పక్కడికి వెళ్ళి గారు ఒక నేను మాట్లాడు దగ్గరుండు. ఆ పేషెంట్ వచ్చింది సార్, రెడీ అయిపోయిండు. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. ఏజ్ 50 ఉంటాడు. అదే అందుకే చూసి తీసుకొచ్చిన. స్టాండర్డ్ గుండు, మంచిగా హీరో లెక్క ఉంటాడు, మన రజనీకాంత్ లెక్క ఉంటాడు. మాట్లాడుతుంది. ఫోన్ చేస్తే ఆయనకి పంపించేసాయి, ఒక 5-10 మినిట్స్లో పంపించేసే జరా. వచ్చి తీసు అమౌంట్ కూడా జరా ఫోన్పే చేస్తారా? ఫోన్పే ఉందా నీకు? లేదా? సరే నాకు చేసేసేయండి, నేను అమౌంట్ క్యాష్ ఇచ్చేస్తా. ఓకే. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. ఏమైంది? ఏడవుతున్నావు మాట్లాడి, నువ్వు ఏడవుతున్నావు మరి. అక్కడ కూర్చుంటా, కూర్చో మెల్ల. ఫోన్ ఎట్లా చేస్తావు కాక జర ఆగు, ఒక అర్ధ గంట ఆగితే ఇంటికి వదిలిపెట్టేసి వస్తాం. బిర్యానీ తిందాం మనం, ఎందుకు టెన్షన్ పడుతుంది? ఇప్పుడు ఇది వేసుకోకు, ఇప్పుడు బీడి తాగకు. ఆపరేషన్ చెప్పినప్పుడు బీడి తాగదు. ఎందుకు? అది చక్కెర వస్తుంది, అది చక్కెర వస్తుంది, ఇక నీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది. మీకు మాకేం లేదా మరి? అర్థమవుతలేదు. నువ్వేమో 24 గంటల టైం ఇమ్మంటే ఇస్తారు. టైం ఎట్లా ఇస్తారు కాక? మళ్ళీ పెరుగుతుంది కిడ్నీ అందులో నీకు. పెరిగేది పక్కన పెట్టాలి, పెరుగుతుందో పెరుగుతుంది ఎవరు తెలుసు. పెరుగుతుంది.
ఒకసారి తీసినాక మళ్ళీ ఉట్టి పెరుగుతుంది. మన ఏమంటారు బాడీలో ఎంటికలు ఎట్లా పెరుగుతాయి, గుండె చేసుకుంటే ఎంటికలు ఎట్లా పెరుగుతాయి, అది కిడ్నీ కూడా అది మళ్ళీ పెరుగుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు. కానీ ఏం టెన్షన్. అది మొత్తం నరంతో కట్ చేయడు, కిడ్నీ తీస్తాడు, నరంలో కింద మళ్ళీ కిడ్నీ కొట్టుకొస్తుంది అట్లా అట్లా ఫోన్ చేద్దామా, టెన్షన్ పడదు కాక, నీకు ఎంత అవుతున్నావు కదా. సరే మాట్లాడదాం. మాకెంత ఇస్తావు మరి? మాకెంత ఇస్తావు చెప్పు, కమిషన్ మాకెంత ఇస్తావు? నీకు ఇక నీకు సెట్ చేస్తున్నాం 1,50,000 చేస్తున్నాం, నువ్వు 1,00,000 అన్నావు ఓకే చెప్పు కాక, కొంచెం తొందర చెప్పు, చేసేసి పోదాం, ఆకలిస్తుంది, తిందాం, తినేసి పని చేస్తావు కదా, మందు తాగుదాం తిందాం. టిఫిన్ తీసుకొస్తారు ఏది తినలే నేను. తిందు అది చేసినాక తిందాం. అదే తిన్నాక కోస్తే మొదలుతాం, అన్నం వెళ్తుంది. నువ్వు ఆగు జరా. ఆపరేషన్ చేస్తే మొత్తం కడుపు నుంచి చేస్తాం కదా, మొత్తం అన్నం వెళ్తుంది. హలో సార్, అరగదు కదా అన్నం సార్. అలా 5 లక్షల కొంచెం ఒక 50,000 పెంచేయండి సార్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. పేషెంట్ కొంచెం ఎక్కువ అడుగుతున్నా అట్లా అని. కరెక్టే, లాస్ట్ టైం కూడా 5 ఇచ్చారు కరెక్టే, కానీ ఈసారికి ఒక 50,000 అట్లా. నాకేం కనపట్టలేదు. సరే చూడండి సార్, ఏమన్నా చూడండి జరా. ఆయన ఓకే ఉన్నాడు, కూర్చుండు. సరే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సరే ఇస్తాను. చెప్పి చూడు ఇది వద్దామని. ఏమైంది కాక? ఇస్తా 50,000 తీసుకో, నువ్వు తీసుకో. ఇక నువ్వు అది కాదు ఇది కాదు అనుకో. అట్లా కాదు, మీరు 5 అది చూడు. నేను మరీ అంత నేను రాకపోతే మనం ఇది చేసుకో. ఆయన రాకపోతే మనం ఇది చేయొచ్చు. పైసలు అకౌంట్లో కొడతాడు. ఏం కాక డాక్టర్ రాకుంటే మీరు చేస్తా అంటే డాక్టర్ వస్తాడు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ప్రాంక్ చేస్తున్నాం రా, ప్రాంక్ చేసినాం, భయపడ్డాడు. పైసలు ఏమైనా ఇద్దామని ఆగినాం. వాటర్ నీడలా ఏది ఏ కిడ్నీ కావాలని చికెన్ చేసినాం. కాకా ఇట్లా పెట్టు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జాబ్లెస్ గ్యాంగ్ గుర్తు పెట్టుకోండి. కాక ఈరోజు భయపడ్డాడు, లైక్ అని. అందుకే ఇట్లాంటి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. ఇది ఏదో సెట్ చేసుకున్న ప్రాంక్ కాదు, రియల్ ప్రాంక్. కాక ఎవరో మాకు తెలియదు. కాక మమ్మల్ని గుర్తుపడతావాను? గుర్తుపట్టాడు. కాక ఎవరో తెలియదు. ఆడ మేము ఎప్పుడు కూర్చుంటాం చాయ్ బండి దగ్గర, అక్కడ తీసుకున్నాం. కాక మస్తు స్టాండర్డ్గా గట్టిగా ఉన్నాడు, తీసుకుపోదాం, భయపడేటట్టు లేడు అని చేసినాం. లాస్ట్కి మన ప్రాంక్కి ఎంత గట్టిగా ఉన్నా కూడా భయపడాల్సిందే. అట్లాంటి ప్రాంక్ చేస్తాం మేము. ఇంకా మంచి మంచి ప్రాంకులు చేయబోతున్నాం. కాక అయితే కోపంలో మమ్మల్ని చూస్తూనే లేడు ఫోన్లో. ఇది చూడు కాక, సిగ్గుపడకు. కాక ఇది చూడు, చెప్పు ఓకేనా? లైక్ చేయమని చెప్పు. ఇట్లా పెట్టు, థమ్స్అప్ పెట్టు. ఇంకా థమ్స్అప్ ఇట్లా చెప్పేట్టు. చాయ్ తాగినాక చాయ్ తాగినాక ఇస్తాడంట ప్రమోషన్ వీడియో.